ఓం నమో వెంకటేశాయ. గురు సన్నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గురు సన్నిధి కార్యక్రమంలో మనము ఈరోజు భవిష్య పురాణం గురించి డాక్టర్ తాడేపల్లి పతంజలి గారితో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్కారం అమ్మా. గురుగారు, భవిష్య పురాణం ఇది ఎవరికి చెప్పబడింది గురుగారు? ఓం శ్రీ శివాయ గురవే నమః. ఓం నమో వెంకటేశాయ. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతోః స్వస్థైః స్మృతామతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. ఎస్విబిసి ఛానల్ ప్రేక్షక శ్రోతలకి ముందుగా నా నమస్కారాలు. మీరు చక్కటి ప్రశ్న అడిగారమ్మా. భవిష్య పురాణం ఎవరికి చెప్పారు అని. సాధారణంగా పురాణాలు అనేసరికి మనం సూతుడు శౌనకాది మహామునులకి చెప్పాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ వ్యాసుని యొక్క శిష్యుడైనటువంటి సుమంతుడు అనేటువంటి వాడు శతానీకుడు అనేటువంటి ఒక మహారాజుకి ఈ భవిష్య పురాణం చెప్పినట్లుగా మనకి భవిష్య పురాణం యొక్క పీఠికలో మనకు దొరుకుతుందమ్మ. ఈ భవిష్య పురాణము 4 పర్వాలని, 3 పర్వాలని, 5 పర్వాలని రకరకాలుగా ఉంది. ఇందులో ఏ దాన్ని అనుసరించి మీరు ఇంకొక పద్మనాభ స్వామి గారు కలిసి వచనం రాశారని అన్నారు. ఇదేని ఆధారంగా గురించి రాశారు? ఈ భవిష్య పురాణం అనేది నిజానికి చాలా ప్రతులు గందరగోళంగా మన భారతదేశంలో లభిస్తున్నాయి. చాలామంది కూడా నేను అనువాదం చేసిన తర్వాత కూడా నాకు ఫోన్ల ద్వారాను వ్యక్తిగతంగాను అడిగారు, భవిష్యత్తు గురించి చెప్పేటువంటి అంశాలు ఇందులో ఏమైనా ఉంటాయా అండి అని చెప్పి. అయితే మాకు దొరికినటువంటిది అంటే నాకు ముందుగా యామిజాల పద్మనాభ స్వామి గారు దీన్ని అనువాదం చేశారు. వారు ఉత్తరఖండం అందులో అనువాదం చేయలేదు. నేను దాన్ని అనువాదం చేసి వారి దాంట్లో కూడా కొన్ని మూల అంశాలను కొన్నిటిని జోడించాను. అయితే ఇప్పుడు మీరు అడిగినది భవిష్య మహాపురాణం అనే పేరు మీద మనకి 3 రకాలైనటువంటి గ్రంథాలు భారతదేశంలో మనకు దొరుకుతున్నాయి. బ్రాహ్మం, మధ్యమం, ప్రతిసర్గం, ఉత్తరం. ఇది 4 పర్వాలు. ఇది కలిగినటువంటిది ఒకటి. అలాగే బ్రాహ్మం, వైష్ణం, శైవం, త్వాష్ట్రం, ప్రతిసర్గం. ఇది 5 పర్వాలు కలిగింది ఒకటి. నారద మహాపురాణం చాలా మనకు ప్రసిద్ధి. అందులో భవిష్య పురాణ ప్రస్తావన కూడా మనకి చేశారు. అందులో ఏం చెప్పారంటే బ్రాహ్మ, వైష్ణవ, శైవ, సౌర, ప్రతిసర్గ అని 5 పర్వాలు ఉన్నటువంటిది భవిష్య పురాణం అని చెప్పారు. అంటే చూడండి, ఇందాక నేను 5 పర్వాలు వేరే చెప్పాను, ఇప్పుడు 5 పర్వాలు వేరే చెప్తున్నాను. ఇట్లా మన దేశంలో రకరకాల ప్రతులు భవిష్య పురాణానికి సంబంధించినవి మనకి లభిస్తూ ఉన్నాయి. అయితే ఇందులో మేము కేవలం ఈ 4 ఉన్నటువంటి అంశాలు మాత్రమే తీసుకొని అనువాదం చేశాము. ఎన్ని శ్లోకాలు ఉండొచ్చు గురుగారు? సుమారుగా 5,000కు పైగా శ్లోకాలు మాకు ఇందులో లభించాయమ్మా. మామూలుగా ఇంకా ఎక్కువ ఉన్నాయంటారా? ఇంకా ఎక్కువ ఉంటాయి. మిగతా పర్వాలు ఎక్కువ ఉంటాయి. మాకు లభించిన ప్రతులు ఇవి ఉన్నాయి. తర్వాత దీంట్లో మీరు అన్నారు శతానిక రాజు గారికి చెప్పారు అని అన్నారు. ఆయన గురించి చెప్తారా మీరు? శతానీక మహారాజు గారి గురించి మొట్టమొదటి మనం స్మరిద్దాము. ఆ మహానుభావుడు శతానీకుడు అనేటువంటి రాజుని ఒకసారి మహర్షులందరూ చూడాలని వచ్చారు. చాలామంది మహర్షులు మనందరికీ తెలుసు. వశిష్ఠుడు, అత్రి, పులస్త్యుడు మొదలైనటువంటి మహర్షులందరూ వచ్చి, అయ్యా ఈ వ్యాసుడు అపర బాదరాయణుడు, అందరికీ గురువు, లోకానికి చీకాకు అనేటువంటి చీకట్లని పోగొట్టేటువంటి వాడు అని చెప్పి ఈ శతానీకుడు వ్యాసుడిని మొట్టమొదటి అడిగాడు, నాకు ఈ భవిష్యం పురాణం అని ఒకటి ఉందట కదా, అది నాకు చెప్పవయ్యా అని చెప్తే, మునుపు నా తండ్రి భారతం విని నీ ద్వారా ధన్యుడయ్యాడు, ఇప్పుడు నా ప్రార్థన నువ్వు సఫలం చేయవయ్యా కొంచెం అని చెప్పి ఆ శతానీక మహారాజు గారు వ్యాసుడిని ప్రార్థిస్తే, అప్పుడు వ్యాసుడు అన్నాడు, రాజా ఈ భవిష్య పురాణం నేను చెప్పను, కాలానుగుణంగా భగవంతుడు ఒకరి చేత నీకు చెప్పించవలసి ఉంది. నా శిష్యుడు ఉన్నాడయ్యా ఒకడు, అతని పేరు సుమంతుడు. ఇతడు నీ తండ్రికి భారతం వైశంపాయనుడు ఎలా చెప్పాడో ఆ రకంగా ఈ సుమంతుడు నీకు ఈ భవిష్య పురాణం గురించి నీకు కావాల్సినటువంటి విశేషాలన్నీ కూడా చెబుతాడు అని చెప్పి సుమంతుణ్ణి ఈ కార్యక్రమానికి వ్యాస భగవానుడు నిర్దేశించాడు.
ఈ బ్రహ్మపరంలో ఏమేమి ఉంది గురుగారు? ఈ బ్రహ్మపర్వం అంటే మొట్టమొదట మనకి వచ్చేటువంటిది బ్రహ్మపర్వం. ఈ బ్రహ్మపర్వంలో మొట్టమొదట మనకి శతానీక రాజ వృత్తాంతం, అసలు ఈ శతానీకుడు ఎవరు, అతని కథ ఏమిటి, అదొకటి వస్తుంది. సర్గ, సృష్టికి సంబంధించి వస్తుంది. జాత కర్మలు, పుట్టినటువంటి వాళ్ళకి ఎటువంటి కర్మలు చేయాలి ఇవన్నీ వస్తాయి. గృహస్థ ధర్మాలు వస్తాయి. గణేశుడి యొక్క ఆరాధన విధి ఎలా ఉంది అది వస్తుంది. కార్తికేయుని కథ వస్తుంది. సూర్యారాధన విధి ఎలా ఉందో వస్తుంది. సూర్యార్చన విధి ఎలా వస్తుందో ఇది ఈ భవిష్య పురాణంలో ఉన్నటువంటి ఈ బ్రహ్మపర్వంలో ఉన్నటువంటి విశేషాలు. సూక్ష్మంగా సృష్టి రచన గురించి చెప్తారా? మొట్టమొదట మనం ఈ సృష్టి రచన గురించి మనం వెళ్తేనమ్మా, ఇది ఋగ్వేదంతో వశిష్ఠుడు, యజుర్వేదంతో యాజ్ఞవల్క్యుడు, సామవేదంతో గౌతముడు, అథర్వవేదంతో సౌనకుడు ఆవిర్భవించి మహర్షులుగా ప్రసిద్ధులయ్యారని చెప్తూ, ఇందులో మొట్టమొదటి సృష్టి ఈశ్వర సంకల్పం వల్ల జరిగింది అని భవిష్య పురాణం చెప్తోంది. ఇలా సృష్టి కావాలి అని అనుకున్నాడట. ఏనాడు ఈశ్వరుడు యోగ నిద్ర ముద్రితుడవుతాడో ఆనాడే ఈ సృష్టి అంతా ఆ పరమ పురుషుల్లోకి మళ్ళీ లయమైపోతుంది. ఆ విరాట్ పురుషుడు గనక మళ్ళీ కళ్ళు తెరిస్తే ఈ సృష్టి అంతా కూడా ఏర్పడుతుంది అని చెప్పి భవిష్య పురాణంలో చెప్పారు. అలాగే కాలం లెక్క కూడా ఆ దేవుని యొక్క ప్రవృత్తితో ఏర్పడుతుందని ఈ బ్రహ్మపర్వంలో చెప్పబడింది. ఎందుకంటే నిమిషం, కాష్ట, కళ, క్షణము, ముహూర్తము ఇట్లాగా మనం ఇవన్నీ కలిస్తే ఒక దినం ఏర్పడుతుంది అని ఈ సృష్టిలో ఉన్నటువంటి దాని విషయాలు, అంటే మిగతా పురాణాల్లో చెప్పినటువంటి ఇందులో కూడా కొన్ని మనకి అనుగమిస్తుంటాయి. ఆ లెక్కన పగలు రాత్రి ఇలా వస్తాయని చెప్పి ఈ సృష్టి లక్షణాలు చెప్తూ, ఈ సంవత్సరాల లెక్కనే 4 యుగాలు ఉన్నాయని చెప్తూ, ఇలాగే దివ్యశక్తులు గల పురుషులు మనుషుల మీద ప్రభావం చూపిస్తుంటారు. ఈ రకంగా సృష్టి లక్షణాలు జరుగుతూ ఉంటాయని చెప్పి ఈ భవిష్య పురాణంలో చెప్పారమ్మా. ఈ ధర్మం గురించి ఏమి చెప్పారు? ప్రధానంగా ధర్మం గురించి ఒక మాట చెప్తూ, కృతయుగంలో ఉన్నటువంటి మనుషులు సత్య ధర్మ వ్రతుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. త్రేతాయుగంలో ఒక భాగం తక్కువ, అంటే 4 భాగాలు ధర్మం ఉండాల్సింది, ఒక భాగం అంటే 3 భాగాలు ధర్మం ఉంటుంది. అంటే దాన్ని చెప్పటంలో కొంత అందంగా వాళ్ళు మార్చారనమాట అండి. త్రేతాయుగంలో ఒక భాగం తక్కువ ఉంటుంది, ద్వాపర యుగంలో 2 తక్కువ ఉంటుంది, అంటే 2 భాగాలే ఉంటుంది. కలియుగంలో 3 భాగాలు వెలితి, అంటే ఒక్క భాగమే ధర్మం ఉంటుంది అని భవిష్య పురాణాలు చెప్తూ, ఈ ప్రవర్తన ఈ యుగాల్లో పరిపాలకుల యొక్క నడవడికని బట్టి ఉంటుంది అని ఒక మాట భవిష్య పురాణంలో చెప్పబడింది. అంటే ఈ ధర్మ ప్రవర్తన అనేది ఎలా ఉంటుందంటే పరిపాలకుల యొక్క నడవడిక ఉంటుంది అని చెప్తూ, ఇంకో మాట కూడా ఈ ధర్మ ప్రస్తావన మీరు చక్కగా అడిగారు. ఆ జాతుల వారికి విధించినటువంటి ఆచారాలు కొన్ని ఉన్నాయి అయ్యా, కర్మాచరణలు కొన్ని ఉన్నాయి. ఇవి సక్రమంగా గనక లేకపోతే సృష్టి తలకిందులవుతుంది. ఆయా వర్ణాల వారు శ్రద్ధగా బుద్ధిగా తమ ఏం ఆచరించాలో ఆ విధులన్నీ ఆచరించాలి అని చెప్తూ, ఎవరెవరు ఏ పనులు చేయాలి, ఏ వర్ణాల వారు ఏ పనులు చేయాలో ఈ భవిష్య పురాణంలో ఉన్నటువంటి ఈ బ్రహ్మపర్వంలో చెప్తారు. అంటే అప్పుడు కులాలు అంటే ఇప్పుడు ఏర్పడ్డాయే కానీ వర్ణాలు అంటే వాళ్ళు చేసే పనులు బట్టి ఏర్పడ్డాయి. వాళ్ళు చేసే పనులు. ఇప్పుడు బ్రాహ్మణుడు అనేవాడు ఉన్నాడు. బ్రాహ్మణుడు అనేవాడు అధ్యయనం, అధ్యాపనం, యజనం, ధ్యానం, ప్రతిగ్రహం, అంటే ఈ లక్షణాలతోటి ఉంటాడు, ఉండాలి. ఒకవేళ లేకపోతే ధర్మం తలకిందులు అవుతుంది. భవిష్య పురాణం ఎలా నిర్దేశించాం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్ణం వారికి సంబంధించినటువంటి విధులన్నీ కూడా, మిగతా వర్ణాలు కూడా. ఈ క్షత్రియులకు వచ్చేసరికి వీళ్ళకేం చెప్తున్నారంటే ప్రజల్ని యథావిధిగా పాలించాలి. అంటే పూర్వపు ధర్మశాస్త్రాలు న్యాయశాస్త్రాలు ఏ విధంగా చెప్పారో ఆ ప్రకారం పరిపాలించాలి. తమ సొంత తెలివితేటలేవి ప్రవేశపెట్టకూడదు. అలాగే దానం, అధ్యయనం చేయమన్నాడు. ఇది భవిష్య పురాణంలో మనం గమనించవలసిన విషయం. సాధారణంగా పరిపాలకుడు మాట్లాడితే మంత్రుల యొక్క సలహాలు ఇవి తీసుకుంటుంటాడు. కాదు, వాళ్ళ సలహాలు తీసుకుంటూ నువ్వు అధ్యయనం చేయి. నువ్వు కూడా కొంత చదివిన తర్వాత వాళ్ళ సలహాలు తీసుకొని ఏది మంచిదో అప్పుడు నువ్వు నిర్ణయించు. యజ్ఞాలు చేయటం, భోగాన్ని అనుభవించటం, ఇది బ్రాహ్మణుడికి చెప్పాల, కేవలం క్షత్రియుడికి మాత్రమే చెప్పారు. భోగాన్ని అనుభవించవచ్చని క్షత్రియుడికి చెప్పారు. ఇక పశువుల్ని రక్షించటం, అధ్యయనం చేయటం, యజనం, వ్యాపారం, ఇవి వైశ్యుల యొక్క ధర్మాలు చెప్పారు. అంటే చూడండి, మనం ఈరోజు మనం అనుకోలేం వైశ్యులకి పశువులను రక్షించడం ఏమిటని చెప్పి, కానీ వైశ్యుడి యొక్క ధర్మాల్లో పశువుల్ని రక్షించడం కూడా చెప్పారు. ఇక ఈ
పై 3 వర్ణాల వారిని భక్తిగా సేవించటం ఆ 4వ వర్ణం వారి యొక్క ధర్మంగా చెప్పారమ్మా. ఇది 4 ధర్మాల వారు ఆచరించేటువంటి ధర్మాలు. ఈ రకంగా ఎవరైతే మనస్ఫూర్తిగా ఆచరిస్తారో వాళ్ళు సుఖం పొందుతారు, లేదు వ్యతిరేక్తంగా కనుక ప్రవర్తిస్తే వాళ్ళు బాధల్ని అనుభవిస్తారు అని చెప్పి భవిష్య పురాణంలో చెప్పబడింది. ఈ ధర్మోపదేశం చేసే వాళ్ళ యొక్క లక్షణాలు కూడా చెప్పబడ్డాయంటే. అవునమ్మా, అంటే ధర్మోపదేశం చేసేటువంటి వాళ్ళు చాలా నిష్టగా ఉండాలి. అంటే తాము ఏమి చెబుతున్నారో ఆచరించాలి. ఆచరించినటువంటి విషయం ఏది కూడా వారు చెప్పకూడదు అని ధర్మం ఎవరైతే లేకపోతే నాకు రాదని చెప్పి మౌనంగా ఉండటం మంచిదే. కానీ ఏదైనా ఒక విషయం మనం చెబుతూ ఉంటే ముందు నువ్వు ఆచరించి తర్వాత ప్రబోధం చెయ్యి. ఇది భవిష్య పురాణం చెప్తున్నటువంటి మాట. ఈ శతానిక రాజు గురించి కదా మీరు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ ఏమన్నా ఉందా? అంతేనా? అంటే ప్రధానంగా ఇందాక నేను చెప్పిన విషయం దాని గురించి చరిత్ర అంటే అతని దగ్గర మునులు రావటం, అతను చెప్పుకోవటం ఇంతవరకే మనకు కనపడుతుంది. మధ్యమ పర్వంలో ఏం చెప్పారు? మధ్యమ పర్వానికి వచ్చేసరికి ఆశ్రమాలు మొత్తం గృహస్థాశ్రమం కానివ్వండి, సన్యాసాశ్రమం కానివ్వండి, ఇవి ఎలా ఉండాలి వాటి గురించి చెప్పారు. అలాగే విగ్రహం లక్షణం ఎలా ఉండాలి, దేవ ప్రతిమ వాటి విగ్రహ ప్రతిష్టలు ఎలా ఉండాలి, ఈ లక్షణాలు చెప్పారు. అలాగే సంస్కారాల యొక్క విషయాలకు సంబంధించి చెప్పాడు. అలాగే యజ్ఞాల్లో ఏమేమి వాడాలి, యజ్ఞాల్లో పూర్ణ పాత్ర అని ఒకటి ఉంది, ఆ పూర్ణ పాత్రకి సంబంధించినటువంటి విషయం కూడా ఈ భవిష్య పురాణంలో చెప్పబడింది. అలాగే తిథుల్లో ఏది శ్రేష్టమైనటువంటి తిథులను గురించి వివరిస్తూ ఆ శ్రేష్టతను గురించి చెప్పారు. అలాగే అగ్ని కార్యం ఎలా చేయాలి ఆ విధిని చెప్పారు. వృక్షాలని ఎలా నాటాలి, ఏ వృక్షం దేనికి ప్రసిద్ధి, ఇది మనకి మధ్యమ పర్వంలో మనకి చెప్పబడింది. తర్వాత మూడో పర్వంలో ఉంది. మూడో పర్వంకి వచ్చేసరికి ప్రతిసర్గ పర్వానికి వచ్చేసరికి కృతయుగంలో ఉన్నటువంటి రాజుల యొక్క వంశాలు, ప్రజ్యోతుడు అనేటువంటి నారదుని యొక్క ఉపదేశం చేత చేసినటువంటి ఒక యజ్ఞం ఒకటి ఉందమ్మ, మ్లేచ్ఛ యజ్ఞం, దాని యొక్క వివరణ ఉంది. అలాగే మాగధ వంశీయులు, మగధ వంశానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి భవిష్య పురాణంలో తగ్గ వివరణ ఉంది. ఇక్కడ బేతాళుడి కథలు భవిష్య పురాణంలో అన్ని కథలు ఉన్నాయండి. అన్ని కథలు అంటే మొత్తం 28 కథలు అంటే మనకు దొరికినటువంటి నాగ్ పబ్లికేషన్స్ అని ముంబై వారు సంస్కృత లిపిలో ప్రచురించారు. అది మాకు దొరికింది, అది దాని నుంచి మేము అనువాదం చేసాం. అందులో 28 బేతాళ కథలు మనకి లభిస్తున్నాయి. సరే, ఆ తర్వాత ఇందులో మొత్తం 3 ఖండాలు ఉన్నాయి. ఇది మధ్యమ దాంట్లో ఇందాక నేను చెప్పింది ఏమో ప్రతిసర్గ పర్వంలో ప్రథమ ఖండం అయిపోయింది, ప్రతిసర్గ పర్వంలో ద్వితీయ ఖండం ఏమో ఈ బేతాళ కథలు అయిపోయింది. ప్రతిసర్గ పర్వంలో తృతీయ ఖండానికి వచ్చేసరికి పాండవులు తర్వాత కూడా జన్మలెత్తారు, అప్పుడే స్వర్గానికి వెళ్ళిపోయినారు అన్నారు కదా. భవిష్య పురాణంలో ఉన్నటువంటి అంటే కొన్ని ఏమన్నా ప్రక్షిప్తాలు ఏమన్నా చేరాయా? అంటే మామూలుగా మళ్ళీ అర్జునుడు అయితే ఎత్తాడని అంటారు, మళ్ళీ ఆయన భక్త కన్నప్పగా వచ్చాడని మనకి కొన్ని విషయాలు. పాండవులు తర్వాత ఏం జన్మలు ఎత్తారు అది కూడా మనకి భవిష్య పురాణంలో ప్రస్తావిస్తారు. ఎందుకమ్మా మొన్న మధ్య కూడా ఎక్కడో చెప్తూ ఒక మాట మీరు అడిగారు కాబట్టి నాకు గుర్తుకొచ్చింది. దశరథ మహారాజు, త్రేతాయుగానికి చెందినటువంటి దశరథ మహారాజు మన తిరుమలలో స్వామివారు అవతారం దాల్చినప్పుడు ఇక్కడ చెట్టు కింద ఉన్నారని, కౌశల్య ఒక పుట్ట కింద చేరిందని చెప్పి, ఇది మన తరిగొండ వేంగమాంబ గారు వెంకటాచల మహాత్యంలో చెప్పారు. అంటే వాళ్ళ యొక్క దర్శనం చేత వాళ్ళ దర్శనంలో అలా అనిపించింది, ఆ దశరథ మహారాజు ఇలా వచ్చారు అని చెప్పి, అది వాళ్ళ యొక్క కావ్యాల్లో వాళ్ళు చేశారు. కాబట్టి ఆ రకంగా మనకి పాండవులు కూడా జన్మలెత్తారని చెప్పి, అట్లాగే భోజ మహారాజు కథ, పృథ్వీ మహారాజు కథ, ధన్వంతరి కథ, ఏతి కథ, జయదేవుడు, కృష్ణ చైతన్యుడు, వాల్మీకి చరిత్ర, శంకరాచార్యుల వారు, ఇట్లా అందరివి చెప్తూ నామదేవుడి కథ చెప్తూ, కబీర్ కథ, సరస్వతి కథ అని చెప్పి మొత్తం ఇన్ని కథలు కూడా మనకి ప్రతిసర్గ పర్వంలో ఉన్నటువంటి తృతీయ ఖండంలో మనకు కనపడతాయి. వీళ్ళ కథలన్నీ వర్ణించారు. తర్వాత ఉత్తరఖండంకి వచ్చేసరికి ఇది భవిష్య పురాణంలో ఉన్నటువంటి చిట్ట చివరి ఖండం. ఈ ఉత్తరఖండంలో ఇది చాలా ఆచారాలు, మొత్తం ప్రధానంగా వ్రతాలమ్మ, మొత్తం ఎన్ని రకాల వ్రతాలంటే సుమారుగా మాకు తెలిసి ఒక 150 వ్రతాలు. అందులో మనకు తెలుసు ఇన్ని వ్రతాలు ఉన్నాయా అని మనం మేము కూడా సాధ్యమైనంత వరకు వాటిల్లో కొన్నిటిని అనువాదం చేసాం. వరుసగా ఉదాహరణ మీకు కొన్ని చెప్తాను. శకట వ్రత మాహాత్య కథనం,
మనం అసలు వినుండం. తర్వాత తిలక వ్రతం, అశోక వ్రతం, కరవీర వ్రతం అంటే ఎలా చేయాలి, అది పూర్వం ఎవరు చేశారు, వాటికి ఎటువంటి ఫలితాలు వచ్చినాయి. కోకిల వ్రతం, బృహత్తపో వ్రతం, భద్రోపవాసం, యమద్వితీయ వ్రతం, మేఘపాలి వ్రతం, గోష్ఠదతృతీయ వ్రతం, విజయ సప్తమి వ్రతం, శనిశ్చర వ్రతం, ఆదిత్య దేవ వ్రతం, ఇట్లా సుమారుగా 100 నుంచి 150. కొన్ని మనం నోములుగా కొన్ని చేస్తాము, కొన్ని అన్నిటి చెయ్యం. వ్రతం అనేది మనకు సత్యనారాయణ స్వామి వ్రతం ఒకటే ప్రసిద్ధి. సత్యనారాయణ స్వామి వ్రతం అసలు శివుని యొక్క భార్య అయినటువంటి పార్వతీదేవి కూడా రంభాతృతీయ వ్రతం చేసిందని చెప్పి మనకు భవిష్య పురాణంలో ఉంది. ఆవిడ ఆ వ్రతం చేసింది కాబట్టే శివుణ్ణి భర్తగా పొందింది అని చెప్పి ఈ భవిష్య పురాణంలో రాశారమ్మ సావిత్రి వ్రతం. ఇట్లా ఈ వ్రతాలన్నీ కూడా మనకి చెప్తూ చిట్ట చివరికి శ్రీకృష్ణుడి యొక్క గమనం అది కూడా ఈ భవిష్య పురాణంలో మనకు చెప్పారు. అది బ్రహ్మపర్వంలో సూర్యోపాసన గురించి చెప్పారు. సూర్యోపాసన గురించి మనం ఇప్పుడు అవును, సాంబుడికి కుష్ఠరోగం వచ్చిందని, ఆయన నయం అవ్వడానికి వీళ్ళు సూర్యోపాసన చేశారని అంటారు. అది దాని గురించి కొంచెం చెప్తారు. అంటే మొట్టమొదటి సాంబుడు అనేటువంటి వాడు మనందరికీ తెలుసు. ఈ శ్రీకృష్ణుడి కొడుకు జాంబవతికి పుట్టినటువంటి వాడు. ఇందులో ప్రధానంగా ఈ సాంబుడు కృష్ణుడి భార్యల్లో ఒకడైనటువంటి జాంబవతి కొడుకు. వీడు చాలా అందగాడమ్మ. కృష్ణుడి అందం వచ్చిందో జాంబవతి అందం వచ్చిందో కానీ మొత్తాన్ని వీడు చాలా అందగాడు. రోజు ఏం జరిగిందంటే దుర్వాసుడు శివుని తపస్సు వల్ల పుట్టాడు అంటారు. అవును, అది కూడా అది ఆ ప్రస్తావన ఇందులో లేదు, అది వేరే దాంట్లో మనకు ఉంది. ఇక్కడ దుర్వాసుడు అనేటువంటి వాడు కృష్ణుడిని పూజ చేయడానికి వస్తాడు. చిన్నపిల్లాడి చేష్టలాగా ఈ సాంబుడు ఏం చేస్తాడంటే దుర్వాసుడు ఎలా నడిచాడో అనుకరిస్తాడు, వీడు కూడా అలా అనుకరిస్తాడు. దుర్వాసుడు ఏ రూపంతో ఉన్నాడో ఈయన కూడా అదే రూపం వేసుకుంటాడు. అలా పోనీ వేసుకున్నవాడు కొంచెం దూరంగా ఉండి ఆ పని చేయొచ్చు కదా సాంబుడు అంటే వాడి మనస్సు అలా అనిపించింది. ఆయన ఎదురుకుండా వచ్చి ఆయన ఎలా మాట్లాడుతున్నాడో, ఆయన ఎలా నడుస్తాడో ఇవన్నీ చేసేసరికి దుర్వాసుడికి కొంచెం వాడు కోపం వచ్చి వెంటనే అరే అసలు నీకేమైనా మంచి మర్యాద ఇలాంటివి ఏమీ లేక నన్ను వెక్కిరిస్తావురా నువ్వు, నీ అందచందాలకి గర్వించిపోతున్నావు నువ్వు, ఇలా ప్రవర్తించినందుకు నీ రూపం పాపకోపం, నీ రూపం మొత్తం పాపకోపం అయిపోతుందిరా, నువ్వు కుష్ఠరోగి అయిపోతావు అని శాపం పెడతాడు. వెంటనే అప్పటికి నిషా దిగిపోతుంది వీడికి. ఒక్కసారి భూమి మీదకి వచ్చినట్టుగా అయిపోతుంది అనమాట. ఒక్కసారి వెళ్ళిపోయి ఇంకెవరున్నారు మనకి, నల్లని వాడు ఉన్నాడు కదా పద్మనాయనంబుల వాడు, తన తండ్రి గారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా నేను నా రూపం చూసే నేను బతుకుతున్నాను తండ్రి, నాకు యథాపూర్వంగా నా రూపం వచ్చేటట్లు నువ్వు చెయ్యంటే కృష్ణుడు ఒక మాట అంటాడమ్మా. నిజానికి ఆయనకి శక్తి ఉంది, బిడ్డ అందరి లోకాలలో అందరినీ తీసేయగల సమర్థత ఆయనకు ఉంది. కానీ ఏమంటాడంటే ఈ మహర్షి శాపం, ఈ కుష్ఠు రోగం పోగొట్టడం నా వల్ల కాదు, అది కర్మ, నీకు అలా రాసి పెట్టుంది, నువ్వు దాన్ని అనుభవించు. అయితే ఒక్కడున్నాడు అన్ని రోగాల్ని మటుమాయం చేసేటువంటి మహాశక్తి ఈ సృష్టిలో సూర్య భగవానుడికి ఇచ్చారు. కృష్ణుడు చెప్తాడన్నమాట, సూర్యదేవుడికి ఉంది, నువ్వు అందుకని ఆ మహాత్ముడిని నువ్వు ఆరాధించు, యథావిధిగా ప్రతిష్ఠించి నువ్వు ఆరాధించు. సప్తమి ఆ తిథి నాడు ఆ దేవుని యొక్క అనుగ్రహం వల్ల నీ రోగం మొత్తం నిర్మూలం అవుతుందని చెప్పి నారదుడు రథసప్తమి అని తను చెప్పలేదు ఈ మాటలు, మళ్ళీ నారదుడి చేత శ్రీకృష్ణ భగవానుడు చెప్పిస్తే వెంటనే సాంబుడు చంద్రభాగా నదీ తీరం అక్కడికి వెళ్తాడమ్మా. అక్కడికి వెళ్ళి అక్కడ సూర్య విగ్రహాన్ని ప్రతిష్ఠించి చక్కగా ఆరాధించాడు. ఆ దేవుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ రోగం నుంచి విముక్తుడై మునుపటి కన్నా అధికమైనటువంటి తేజస్సుతోటి ప్రకాశించాడు. సూర్యుడిని ఎర్రగన్నేరు పూలతో పూజిస్తాయి అంటారు, అంటే ఆ గన్నేరు పూలకు సూర్యుడికి సంబంధం ఏంటంటే? సూర్యుడికి ఏంటంటే వీళ్ళు యముడు, యమి, తపతి వీళ్ళందరూ కూడా సూర్య భగవానుడి యొక్క కుమారులు, సంతానం అని చెప్పి మనకు తెలుసు కదమ్మా. ఈ మొట్టమొదట ఈ సూర్యుడి యొక్క భార్య, ఈవిడ సూర్యుడి విపరీతమైనటువంటి తేజస్సునికి తేజస్సు ఉంటే ఆ తేజస్సు భరించలేకపోయి నేను వేరే తపస్సు చేసి ఈయన తేజస్సు తగ్గించడానికి నేను ఏదో మార్గం అన్వేషిస్తాను అని చెప్పి వెళ్తూ ఏం చేసిందంటే ఈవిడ ఛాయాదేవిని, తనలాగా ఉండేటువంటి ఛాయాదేవిని అక్కడ పెట్టేసి వెళ్ళింది. అంతకుముందే అంటే ఆ రూపకి పుట్టినటువంటి వాళ్ళేమో యముడు, యమి, ఈ తర్వాత పుట్టినటువంటి వాళ్ళు తపతి, వీళ్ళు పుట్టారమ్మా ఈ ఛాయకి వల్ల.
పుట్టిన తర్వాత ఏంటంటే వీళ్ళల్లో ఈ ఛాయ కొంతకాలానికి ఏమైందంటే పుట్టినటువంటి యముడిని సరిగా చూసుకోవట్లేదు కొంచెం అది వచ్చేసరికి ఏమవుతుంది, వెంటనే బాధ కలుగుతుంది. బాధ కలిసి వీళ్ళకి కొట్టుకులాటం మొదలవుతుంది. మనం మానవ సంబంధాలు ఎలా ఉంటాయో కొట్టుకుంటుంటే అప్పుడు శాపం పెడతాడమ్మ ఛాయాదేవి శాపం పెడుతుంది యముడికి. నీ పాదం అంత కురుపులతోటి ఇలా అయిపోతుంది, నువ్వు ఎక్కడ కాలు మోపుతావు అక్కడ అని చెప్పి ఆ యముడికి శాపం పెడుతుంది. శాపం పెట్టేసరికి ఏమిట్రా ఈ కథ అని చెప్పి అప్పుడు సూర్యభగవానుడు ప్రశ్నిస్తే ఇలా మొత్తం జరిగింది. అప్పుడు ఆయన నిజం అప్పుడు గ్రహిస్తాడు, ఓహో ఇప్పుడు నా దగ్గర ఉన్నది నిజమైన భార్య కాదు ఛాయాదేవి ఉన్నది అని చెప్పి, నాయన నువ్వు మళ్ళీ యథాప్రకారంగా పూజ చేసుకో, ఆరాధన చెయ్యి, స్వామివారి యొక్క ఆరాధన చేసుకో, నీకు యథాప్రకారంగా శక్తి లభిస్తుంది. అయితే నీ యొక్క కురుపులు ఏవైతే ఉన్నాయో పాదాల్లో ఉన్నటువంటి కురుపులు అవి లోకానికి ఉపకారంగా, అంటే కొన్ని చోట్ల నువ్వు కాలు మోపటానికి అననుకూలంగా ఉంటాయి, ఆ రకంగా నీకు అవి ఉపయోగపడతాయి అని సూర్యభగవానుడు యముణ్ణి అనుగ్రహించిన తర్వాత దక్షుణ్ణి తలుచుకుంటాడు. సూర్యభగవానుడు, నాకు విపరీతమైనటువంటి తేజస్సు ఉంది, ఈ తేజస్సు వల్ల నేను పాపం నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నా ఈ తేజస్సుని తగ్గించాలి, ఏం చేయాలి అని ఈ సూర్యభగవానుడు దక్షుణ్ణి అడిగితే, మరి కొంత నువ్వు బాధ అనుభవించవలసి ఉంటుంది, సిద్ధమేనా అంటాడు. నేను సిద్ధమే అంటే అప్పుడు ఒక శిల్పి వచ్చి ఈయన్ని చెక్కటం మొదలు పెడతాడు. చెక్కటం మొదలు పెడితే విపరీతంగా విపరీతమైన బాధ వచ్చేస్తుంటుంది. ఆ బాధ కలుగుతున్నప్పుడు ఎర్రగన్నేరు పూలు, హరిచందన రసం ఈ రెండూ కలిసి స్వామివారికి ఆ సూర్యభగవానుడికి రాస్తూ ఉంటారు. రాస్తే ఆయనకు ఉపశమనం కొంచెం. హరిచందన రసం అంటే హరిచందన మన గంధం ఉంది చూడండి, గంధం, అది ఎర్రగన్నేరు పూలు రెండు కలిపి ఆ సూర్యభగవానుడికి రాస్తూ ఉంటే ఆయనకి కొంచెం ఉపశమనం కలుగుతుంది. అందువల్ల అప్పటి నుంచి ఎర్రగన్నేరు పూలతోటి ఎవరు పూజ చేసినా కూడా, ఎందుకంటే ఆయనకు ఉపశమనం లభించింది కదా, అది ఆనందం కలిగించింది కదా ఎర్రగన్నేరు పూలు. అందుకని అప్పటి నుంచి ఎవరు ఎర్రగన్నేరు పూలతో పూజ చేస్తారో వారికి సత్వర అనుగ్రహం సూర్యభగవానుడు కలగజేస్తుంటాడు. ఈ సాంబునికి పూర్తిగా నయమైపోయింది కదా. ఈ దీంట్లో మనకి అంటే వేరే వేరే పురాణాల్లో మనకి అరుణం గురించి ఇంకోటి గురించి మన సూర్యదేవ ఉపాసనలో వస్తాయి మనకి. ఈ అరుణం గురించి ఇందులో మనకి నాకు లభించినటువంటి ప్రతిలో మాత్రం లేదు. ఓన్లీ పూజ ఎర్రగన్నేరు పూలతో పూజ చేయటం వరకే ఇక్కడ మనకు కనపడుతుంది. తర్వాత పర్వంలో మనము అంటే సూర్యారాధన విధి రాసుందా? సూర్యారాధన విధి మాత్రం ఉందమ్మా. అంటే ఎప్పుడెప్పుడు సూర్య భగవాను ఆరాధించాలి. కార్తీక, మార్గశీర్ష, పుష్యమాసాల్లో సప్తమి నాడు విధిగా అందరూ కూడా సూర్య భగవానుడి ఆ 3 మాసాలు అంటే విడిగా కూడా పూజ చేయాలి. కానీ కార్తీక మాసం, మార్గశిర మాసం, పుష్యమాసం ఈ 3 దాంట్లో సప్తమి నాడు విధిగా సూర్యారాధన చేయాలి. అంటే సూర్యుడు సంతోషిస్తాడు. మనకి రసప్తమి మాఘమాసంలో వస్తుంది కదా సార్. ఇక్కడ ప్రత్యేకంగా సూర్యారాధన విధిలో చెప్తున్నాడు. విధులు రసప్తమి రోజు కూడా మనం సూర్యారాధన చేయాలి. వాటితో పాటు ఈ 3 నెలల్లో చేస్తున్న ఫలితం చెప్తున్నాడు అన్నమాట. చేస్తూ పగలు మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం చేసి విద్వాంసుడైనటువంటి ఒక బ్రాహ్మణుడికి భోజనం పెడితే తప్పక సూర్యానుగ్రహం కలుగుతుందని చెప్పి ఈ భవిష్య పురాణంలో మనకు చెప్పబడిందమ్మా. ఇందులో సత్రజిత్ సమంతకమణిని సూర్యుని ద్వారా తెచ్చుకున్నారు కదా, ఆయన ఈ పౌరాణికునికి ఉంగరం దానం చేస్తాడు అని అంటారు. ఆ దానం చేసిన వల్ల ఫలితం ఏంటి? ఈ సత్రాజిత్తు అనేటువంటి వాడు ఏంటంటే వరుసగా మనందరికీ తెలుసు సమంతకమణి కథ మనకు అందరికీ తెలుసు కదమ్మా. ఈ సత్రాజిత్తు ప్రధానంగా ఈ సమంతకమణి సంపాదించుకున్న తరువాత ఈ సత్రాజిత్తు ఈ గురువుగారి దగ్గరికి వెళ్తాడండి. వెళ్ళిన తర్వాత నాకు ఈ మనీని సంపాదించిన తర్వాత కూడా నాకు ఎందుకో ఒక రకమైనటువంటి తృప్తి నాకు కలగటం లేదు, ఏం జరిగింది అని అంటే అప్పుడు సత్రాజిత్తు యొక్క పూర్వజన్మని ఆ గురువుగారు సత్రాజిత్తుకు చెప్తాడు. చెప్పి నాయన నువ్వు పూర్వం ఈ రకమైనటువంటి వర్ణానికి చెందినటువంటి వాడివి అంటే కథ చెప్పచ్చు కదా మీరు. నువ్వు తొలి జన్మలో మామూలుగా 4వ ఒక రకమైనటువంటి వర్ణానికి చెందినటువంటి వాడివి. భూమి, పుట్ర, ఇల్లు, వాకిలి, గొడ్డు, గోడ, తోడు, దొడ్డి, పాడి, పంట సమృద్ధిగా ఉన్నవాడివి. కానీ మంచి గుణం లేనటువంటి దుర్మార్గుడివి.
సత్రాజిత్తుటండి, ఈ భవిష్య పురాణం చెప్తుంది. అయితే చుట్టుపక్కల వారిని తిట్టటం, కొట్టటం, ఏడిపించటం, తాగుబోతనం ఇలాంటి వాటితోటి నువ్వు చాలా భయంకరుడిగా ఉండేటువంటి వాడివి. కానీ నువ్వు కొట్టినా తిట్టినా ఎటువంటి బాధ పడకుండా నీ భార్య నిన్నే సేవిస్తూ శాంతానికి ప్రతిరూపంగా నీ భార్య ఉండేది. ఇట్లా ఉంటే బంధుమిత్రులు నీ దుందుడుకుతనం భరించలేక నిన్ను గ్రామం నుంచి బయటికి వెళ్ళగొట్టారు. అప్పుడు ఎవరి ఆశ్రయం దొరక్క నువ్వు గ్రామం నుంచి పోతూ నానా కష్టాలు పడుతుంటే పాపం నిన్ను నీ భార్య మాత్రం వదలలేదు. నీ సంరక్షణలోనే పాపం ఆవిడ కూడా నీకు సేవ చేసుకుంటూ ఉండిపోయింది. మీరిద్దరు ఊళ్ళో వాళ్ళందరి చేత బహిష్కరించబడి కన్యాకుబ్జము అనేటువంటి నగరం చేరారు. అక్కడ ఒక సూర్య దేవాలయం. అంటే భవిష్య పురాణం ప్రధానంగా మనకి ప్రతిదీ కూడా భవిష్య పురాణం మొత్తం కూడా ఎటు తిరిగి చాలా కథలన్నీ కూడా సూర్యుడి దగ్గరికి చేరుతుంటాయి. ఈ కన్యాకుబ్జం అనేటువంటి నగరం చేరావు. అక్కడ ఒక సూర్య దేవాలయం అక్కడ కనిపించింది మీకు. దేవాలయంలోకి నువ్వేం వెళ్ళలేదు, అక్కడ పాకేసుకున్నావు పక్కన. ఎందుకంటే వీడి దుందుడుకు తనం పూర్వజన్మలో కాబట్టి వేసుకొని దాంట్లో నివసించావు. తర్వాత కొన్నాళ్ళకి నీ భార్య ఎలాగో మనం ఇక్కడ ఉంటున్నాం కదా, పాపం ఎవరు ఇక్కడ దేవాలయం పరిచర్య చేయటం లేదని చెప్పి చక్కగా ఆ దేవాలయ పరిశుభ్రం అంతా చేస్తోంది. నువ్వు కూడా కొన్నాళ్ళకి భార్యతో నీ మనస్సు కూడా మారి నువ్వు కూడా దేవాలయ పరిశుభ్రత, మనం ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేస్తున్నాము ఇదంతా కూడా భవిష్య పురాణంలో ఆనాడు చెప్పబడింది. ఎంత ఉత్తమోత్తమము. ఒక పాడుబడినటువంటి గుడిలాగా ఏది ఉందో దాన్ని చక్కగా తీసుకురావటం అనమాట అండి. మొత్తం చెత్త అంతా ఊడ్చేసి చాలా శుభ్రం చేసేటువంటి వారు. చక్కగా మీరు నూతి నీరు తీసుకొచ్చి దక్క గోమయం కలిపి ఆ ఆలయ ఆవరణ అంతా కూడా శుభ్రం చేసేటువంటి వారు. ఈ రకంగా చక్కగా ముగ్గులు కూడా పెట్టేవారు. ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఆలయంలోకి వెళ్ళిపోయి అక్కడ చెప్పేటువంటి విద్వాంసులు చెప్పేటువంటి పురాణ కథలు ఏవైతే ఉన్నాయో అవి విని నిశ్చలమైనటువంటి మనస్సుతోటి భక్తి శ్రద్ధలతోటి మళ్ళీ ఆ కథలు వినేవారు. ఇక్కడ మనం పురాణం ఎలా వినాలి అన్నది ఇక్కడ భవిష్య పురాణం అంటే ఏది కూడా పురాణంలో ప్రత్యక్షంగా చెప్పరమ్మా, పరోక్షంగా చెప్తారు. అంటే కథల ద్వారా మనకు బోధిస్తున్నాడు. అంటే శ్రద్ధగా వినటం వల్ల ఆ ఫలితం వస్తుంది అని చెప్పి ఏదో వింటున్నాం కాబట్టి వింటున్నాం కాదు. అలాగా ఎవరైనా ఏదైనా పెడితే తింటాం అలా ఉండేవారటమ్మ, లేకపోతే ఉపవాసం ఉండటం. అందరూ వెళ్ళిపోయిన తర్వాత చక్కగా సూర్య దర్శనం చేసుకొని నమస్కారాలు చేసి చక్కగా మళ్ళీ ఆ పాకలోకి వచ్చేసేవారట, దేవాలయంలో ఉండేవారు కాదు. ఇట్లా ఆ సూర్య భగవానుడు సేవకులు అయిన తర్వాత ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఇతనికి అదృష్టవశాత్తు ఇతనికి ఒక ఉంగరం ఉండేది. సత్రాజిత్తుకి మొత్తం ఆస్తులన్నీ కోల్పోయినప్పటికీ చేతికి ఒక ఉంగరం ఉండిపోయింది. ఈయనకి ఎందుకంటే దైవ లీలలు మనం చెప్పలేం కదా. ఈ ఉంగరం ఏం చేసేటంటే ఒకసారి ఎవరో ఒక పౌరాణికుడు చక్కగా చెప్తున్నాడు ఒకరోజు దేవాలయంలో. చెప్తూ ఉంటే వెంటనే ఎంత బాగా చెప్తున్నారు స్వామి మీరని చెప్పి, పౌరాణిక స్వామి అని చెప్పి ఈ ఉంగరాన్ని ఆ పౌరాణికుడికి సమర్పించట. ఈ విధంగా నువ్వు ఉంగరాన్ని సమర్పించటం వల్ల మళ్ళీ నీకు చక్కగా ఈ జన్మలో నీకు ఐశ్వర్యం ఇవన్నీ కలిగాయని చెప్పి ఇవన్నీ గురువుగారు సత్రాజిత్ తోటి చెప్తాడు. అందువల్ల నేను ఈ జన్మలో కూడా సూర్య భగవానుడు ఆరాధన కొనసాగిస్తాను సత్రాజిత్ చెప్తాడమ్మా. ఏ రకమైన దక్షిణలు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అని ఏమైనా చెప్తున్నారా అందులో? ఇందులో దక్షిణలు ఎలా ఇవ్వాలనేది మనకి ఇందులో చక్కగా చెప్పారమ్మా. ఎలాగంటే ఇప్పుడు మనం ఏ రకంగా పెద్ద పెద్ద వాళ్ళు ఏదైనా కార్యక్రమం జరుగుతూ ఉంటే కొన్ని రకాల దక్షిణలు ఇస్తుంటారు. దక్షిణ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు అర్థంలో తీసుకుంటే బహుమతి లాంటిది. అయితే ఏ దక్షిణ ఎప్పుడు ఇవ్వాలి భవిష్య పురాణంలో చెప్పారమ్మా. ఆ ప్రకారంగానే మనం దక్షిణ ఇవ్వాలట. ఉదాహరణకి దక్షిణహీనంగా ప్రమాణ లోపంగా ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించకూడదు. కొలత హెచ్చుతగ్గుగా ఉంటే యజ్ఞం భ్రష్టమవుతుంది అని చెప్తూ యజ్ఞాల్లో ఏమి దక్షిణ ఇవ్వాలో చెప్పాడమ్మా. ఒక యజ్ఞం కనుక ఎవరైనా చేయిస్తుంటే వెండి లేక బంగారు నాణ్యాలు దక్షిణగా ఇవ్వాలి. ఇంక వేరే నాణ్యాలు ఏమీ ఇవ్వకూడదు, లేకపోతే యజ్ఞమే చేయకూడదు. భవిష్య పురాణం చెప్తుంది. మహారామ యజ్ఞం అని ఒక యజ్ఞం ఉంది. ఆ యజ్ఞంలో 2 బంగారు నాణ్యాలు అంటే ఒక్కొక్క ఎవరిని పిలిపిస్తావో వాళ్ళకి 2 చొప్పున ఇవ్వాలట. అలాగే కూపయాగం అని ఉంది. ఆ కూపయాగంలో 1/2 తులం పసిడి నాణ్యం ఆ యాగం చేసినటువంటి వాళ్ళకి ఇవ్వాలట. అలాగే తులసి, ఆమలకి,
అనేటువంటి యజ్ఞం ఉంది. ఆ యజ్ఞంలో ఒక్కొక్క బంగారు నాణెం, ఎక్కువ ఇవ్వకూడదు, అందరికీ తలా ఒక్కొక్క బంగారు నాణెం దక్షిణగా ఇవ్వాలి. అలాగే దేవతా విగ్రహం ఎక్కడైనా మనం ప్రతిష్ఠ చేస్తే ఆ లక్షణాలు ఎలా ఉన్నాయి? ప్రాసాద, అది వేరే చెప్తానమ్మా, అసలు దక్షిణ ప్రస్తుతం చెప్తాను. దేవతా విగ్రహ ప్రతిష్ఠ కనుక ఎక్కడైనా చేస్తే, ప్రాసాద నిర్మాణం ఎక్కడైనా చేస్తే 18 బంగారు నాణాలు ఇవ్వాలి. అంటే మనకు చాలామందికి తెలియనటువంటి విషయం, బంగారు నాణం పెట్టవాలని చెప్పి ఇది ఈ భవిష్య పురాణంలో చెప్తున్నారమ్మా. అలాగే చెరువు తవ్వించినప్పుడు అర్ధనాణం, ఇది బంగారు దక్షిణగా ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఎదుటి వ్యక్తికి నువ్వు ఇస్తున్నప్పుడు ఆ దేవతకి ఇస్తున్నట్లుగా భావించి నువ్వు ఇవ్వాలి. ఎవరో ఒక మనిషికి ఇస్తున్నట్లుగా నువ్వు భావించకూడదు. అలా ఇవ్వటం అంటే నువ్వు ఇచ్చేటప్పుడు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలని మన సమాజానికి కూడా ఉపకరిస్తూ చక్కటి మాట చెప్తుంది భవిష్య పురాణం. ఎవరికన్నా మనం ఇస్తుంటే పూర్వజన్మలో నేను వాడి దగ్గర తీసుకున్నాను, అది నేను ఈ జన్మలో తిరిగి నేను ఇస్తున్నాను అనేటువంటి భావనతోటి ఇవ్వాలి అని భవిష్య పురాణంలో మనకి చెప్తున్నారు. తర్వాత ఈ దేవప్రతిమ లక్షణాల గురించి, అంటే ప్రతిష్టలు చేసే దేవప్రతిమలు ఉంటాయి కదా, ఆ లక్షణాల గురించి ఏం చెప్పి? ఉదాహరణకి శివలింగ ప్రతిష్ఠ చేయాలి. శివలింగ ప్రతిష్ఠ చేయాలి, ఎలా చేయాలో భవిష్య పురాణంలో మనకి చెప్తున్నారమ్మా. ఇది మధ్యమ పర్వంలో మనకు చెప్పారు. 3 బ్రాహ్మణులకి మొట్టమొదట భోజనం పెట్టాలట. సంఖ్య కూడా చెప్పాడు. నువ్వు ఎక్కడన్నా ఒక శివలింగ ప్రతిష్ఠ చేయదలుచుకుంటే మొట్టమొదట 3 బ్రాహ్మణులు, మళ్ళీ 2 కాదు, 1 కాదు, 4 కాదు, 3. తర్వాత మొట్టమొదటి రోజు ఈ శివలింగ ప్రతిష్ఠ చేయడానికి ముందు రోజు ఉపవాసం చేయాలి. ఒక ఆచార్యుణ్ణి నియమించుకోవాలి, చక్కటి గురువుగారిని నియమించుకొని పొద్దున్నే తన ఇంటనే ఆయన చేత స్నానం చేయించాలి. నేను ఇంటి దగ్గర స్నానం చేస్తే కుదరదమ్మా, భవిష్య పురాణం చెప్తోంది. తర్వాత అగ్ని కార్యం అయ్యా మీ ఇంట్లో కాదు, ఇక్కడ మా ఇంట్లో చేయాలి అని చెప్పి మన ఇంట్లో ఆ స్వామివారి చేత, ఆ పూజారి స్వామి ఎవరైతే ఉన్నారో, ఈ క్రతువు విగ్రహ ప్రతిష్ఠ ఎవరైతే చేస్తారో వారి చేత మన ఇంట్లోనే అగ్ని కార్యం నిర్వర్తించాలి. ఆ ఆచార్యుణ్ణి మనస్ఫూర్తిగా మనం పూజించాలి. అంటే ఒక దేవుణ్ణి ఏ రకమైన భావనతో చేస్తామో ఆ రకంగా పూజన చేయాలి. తర్వాత తిలలతోటి బంగారంతో ఉన్నటువంటి ఆవు, అది ఆ ఆచార్యుడికి మనం దక్షిణగా ఇవ్వాలి. తర్వాత హోమం చేయాలి. ఆ హోమం చేసేటప్పుడు నామగోత్రాలు చెప్పకూడదు. అంటే ఎందుకని? శివుడు సర్వేశ్వరుడు, అందరికి సంబంధించింది. ఎంత ఒక విశాలమైనటువంటి భావన అమ్మా. నామగోత్రాలు చెప్పకూడదని స్పష్టంగా భవిష్య పురాణంలో చెప్పారు శివలింగ ప్రతిష్టప్పుడు. తర్వాత అప్పుడు సాలగ్రామ ప్రతిష్ఠ స్వామివారిది ఆ తర్వాత చెయ్యాలి. తర్వాత ఒక ఘటంలో, మొట్టమొదట ఘటంలో ఉంచమంటున్నాడు. ఘటాకాశం అని అంటాం చూడండి, మళ్ళీ ప్రతీకాత్మకం అన్నమాట. ఒక ఘటంలో ఈ చక్కగా ఆ పరమేశ్వరుణ్ణి ఉంచి నవదుర్గా పూజా పద్ధతి, నవదుర్గల్ని ఏ రకంగా ఆరాధిస్తావో ఆ రకంగా ఘటంలో ఉంచినటువంటి ఆ శివలింగానికి ఆ ఆచార్యుల వారి చేత పూజ జరిపించాలి. అంటే ఆచార్యుల వారే చేస్తారు. ఆ పూజ రాగి కలశం మీద చేయాలి. మళ్ళీ బంగారం వెండి వద్దంటుంది భవిష్య పురాణం. తర్వాత హోమం, పాయసాన్నం వీటితో కానీ, తెల్ల కలువల చేత కానీ, చక్కగా పద్మాల చేత కానీ స్వామివారి యొక్క పూజ చేయాలి. పూజ త్రికాలము జరగాలి. ఏ లింగం అయితే మనం ప్రతిష్ఠిస్తున్నామో దానికి త్రికాలం చేయమంటోంది. తర్వాత 2 వస్త్రాలు బంగారు నాణం, ఇది ఆచారాలు. ఎందుకంటే మనం ఇప్పటికి కూడానమ్మా దుశ్శాలువ అంటాం. దుగా శాలువ, దుశ్శాలువ ఆ పదానికి అర్థం. అంటే ఎవరికైనా మనం బహుమతి ఏదైనా ఇవ్వబోతూ ఉంటే ఒక్క శాలువ కాదుటమ్మా ఎప్పుడు కూడా. అంటే పూర్వకాల పద్ధతి 2 శాలువాలు, 2 శాలువాలు ఎప్పుడు ఇవ్వాలి. ఆ పద్ధతిని ఇక్కడ భవిష్య పురాణంలో మనకు చెప్తూ 2 వస్త్రాలు, ఈ ఏకవస్త్రం సమర్పయామి అని చెప్పి ఎక్కడ మనం చెప్పం, వస్త్రయుగ్మం సమర్పయామి. ఆ రకంగానే 2 వస్త్రాలు బంగారం సమర్పించాలి. తర్వాత ఒక మర్రి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాలటమ్మా. ఈ శివలింగ ప్రతిష్ఠ ఏదైతే చేయబోతున్నామో దాన్ని తీసుకెళ్ళి అక్కడ దాన్ని స్థాపించాలి. ఆ తర్వాత ఈ రకంగా స్వామివారి పూజని మనం మనస్ఫూర్తిగా నిర్వర్తించాలని చెప్పి ఇందులో భవిష్య పురాణంలో మనకు చెప్పారు. మధ్యమ పర్వంలో కొన్ని యజ్ఞాల గురించి చెప్పారన్నారు, తర్వాత బేతాళ కథల గురించి చెప్పాను. ఆ యజ్ఞాలు ఏమన్నా మనం సూక్ష్మంగా చెప్పడానికి అవుతుందండి? ఇందులో మొట్టమొదట బేతాళ కథల్లో కూడా మన సమాజానికి పనికొచ్చేందుకు పురాణం అనేది ఎప్పుడు కూడా అంటే
పూర్వం ఉన్నప్పటికీ ఎప్పుడు నవం, ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. అంటే ఆ పాత విషయాలు కూడా ఇప్పుడు నవీన యుగానికి ఎప్పుడు కూడా మనకు పనికి వస్తూ ఉంటాయి. ఆ కథలన్నింటిలో కూడా ఈ జాతి నేర్చుకోవాల్సినటువంటి నీతులు, మనకి ధర్మ సంకటాలు, కథలన్నీ మనం నేర్చుకోవాల్సిన ఆ నీతులే. ధర్మ సంకటాలు మనకు ఏర్పడినప్పుడు ఎలా ప్రవర్తించాలి ఇవి మనకు చెప్తాయమ్మా. వీటిలో ప్రధానమైనవి ఒక 3-4 మీకు నేను మన శ్రోతలందరికీ కూడా నివేదన చేస్తాను. ఇందులో గుణాధిపుడు అనేటువంటి ఒక రాజు కథ విక్రమాదిత్యుడికి బేతాళుడు చెప్తాడమ్మా భవిష్య పురాణంలో. యమునా తీరంలో ధర్మస్థలం అని ఒక పట్టణం ఉందట. అక్కడ గుణదేవుడు పేర్లు చూడండి అమ్మా ఎంత చక్కగా ఉందో. అంటే పేర్లతోనే మనకు అది ఆ అర్థమైపోవాలి. పేర్లతోటే మనకి ఆ ప్రతీకాత్మకం ఎప్పుడు కూడా పురాణం. ఎందుకంటే వేదోపబృంహకము అంటారు పురాణాన్ని. పురాణం వేదోపబృంహకము అంటే వేదం చాలా మంది చదవలేరు, చదవలేము, అర్థం కూడా చేసుకోలేము. ఉదాత్త చదవచ్చు, అనుదాత్త స్వరిత అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవటం కష్టం. మరి అలాంటి వాళ్ళకి రెండవ స్థాయి పురాణం వేదోపబృంహకం, అంటే వేదాన్ని విస్తరించి వ్యాఖ్యానం చేస్తుంది. అంటే చక్కగా అర్థమయ్యేటట్లుగా ఒక కథలాగా విషయం చెప్తుందన్నమాట. అంటే వేదంలో ఉన్న విషయమే ఒక కథలాగా వ్యాఖ్యానం చేసి చెప్తుంది. అందువల్ల ఇక్కడ చక్కగా పేర్లు కూడా మళ్ళీ వేదం ధర్మం, ధర్మోదేవుడు, ఆ ధర్మదేవుడు అనేటువంటి చక్కగా ఆ గుణాధిపుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ గుణాధిపుడికి యొక్క పురోహితుడు హరిశర్మ. ఈ హరిశర్మ చక్కగా స్నానం, ధ్యానం, దేవీ పూజ ఇవన్నీ చేసుకునేటువంటి చక్కగా స్వభావం కలిగినటువంటి వాడు. అతని భార్య సుశీల, ఈ హరిశర్మ యొక్క భార్య చక్కగా పతిసేవా పరాయణ. ఆ దంపతులకి ఒకే ఒక్క కొడుకు, అతని పేరు సత్యశీలుడు. అలాగే ఒకే ఒక్క కూతురు మధుమతి. చూడండి ఆ పేర్లు, సత్యశీలుడు, మధుమతి. అయితే తండ్రి వివాహం చేయడానికి సిద్ధమయ్యాడు తన కొడుక్కి. సిద్ధమైతే పురోహితుడికి చెప్పాడు. ఆ రోజు పురోహితుడు అని అంటే పురం అంటే ముందు, ముందు ఏదైతే మంచి ఉందో ఆ మంచి చెప్పేటువంటి వాడు, మేలు కోరేటువంటి వాడు, రాజు యొక్క మేలు కోరేటువంటి వాడు, ప్రజల యొక్క మేలు కోరేటువంటి వాడు. అందుకని ఆయన పురోహితుడు అంటే రాగల మంచి చెడు ఇవన్నీ చెప్పి. అందువల్ల ఈ పురోహితుడు ఏం చేశాడంటే ఈ రాజకుమారుడి యొక్క వివాహం చేయటం కోసం పురోహితుడు వెళ్ళాడు. కొడుకు సత్యశీలుడు అదే సమయంలో నేను కాశీలో చదువుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణ యువకుడు ప్రవేశించాడు ఆ ఊళ్ళోకి. అంటే పురోహితుడు లేడు, అసలు సత్యశీలుడు లేడు, ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చాడు. అతను కూడా మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు. అతని పేరు వామనుడు. అతన్ని చూసి మధుమతి ఆయన ఇష్టపడింది. ఇక భోజనము, నిద్ర అన్నీ విడిచింది. తండ్రి గారు లేరు దగ్గర ఆ సమయంలో. తల్లి కూతురు యొక్క పరిస్థితి అర్థం చేసుకుంది. అర్థం చేసుకొని ఈవిడ కూడా ఈ వామనుడి యొక్క గుణశీలాలని పరిశీలించింది. బాగానే ఉన్నాయి, మా అమ్మాయికి తగినటువంటి అల్లుడే అని చెప్పి భావించింది అని అనుకొని ఈవిడ కూడా నిశ్చయం పడింది, ఇతన్ని అల్లుడిగా చేసుకుంటుంది కాబట్టి, పిల్ల ఇష్టపడుతుంది కాబట్టి నేను కూడా చేసుకుంటాను అల్లుడుగా అని చెప్పి భార్య అనుకుంది. ఇంతలో హరిశర్మ వచ్చాడు పురోహితుడు. ఆ పురోహితుడు వస్తూ వస్తూ వెళ్ళిందేమో రాజకుమారుడికి సంబంధం చూడటానికి వెళ్ళాడు, కానీ వరుణ్ణి ఎంట పెట్టుకొని వచ్చాడు, మధుమతికి సంబంధించిన వరుణ్ణి. అంటే ఎప్పటికే మధుమతి ఏమో వామనుడు అంటే ఇష్టపడుతోంది. ఇక్కడ మనం అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ పురోహితుడు ఏం చేశాడంటే త్రివిక్రముడు అనేటువంటి ఒక వరుణ్ణి వెంట పెట్టుకొని వచ్చాడు. అతనికి కూతురునిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. కాశీలో చదువుతున్నటువంటి సత్యశీలుడు కూడా మళ్ళీ వచ్చాడు. వాడేం చేశాడంటే చెల్లెలికి తగినటువంటి భర్తను తీసుకుని ఒకటి పట్టుకొచ్చాడు. అంటే ముగ్గురు పట్టుకొచ్చేసాడు. కేశవుడు అనేటువంటి గురుపుత్రుడు వాడిని పట్టుకొచ్చేసాడు. పట్టుకొచ్చిన తర్వాత మొత్తం మాఘమాసం కృష్ణపక్షం త్రయోదశి శుక్రవారం లగ్నం పెట్టుకున్నారు. ఇంకొకటమ్మ శుక్రవారం అంటే ఒక మాట చెప్తున్నాను, భవిష్య పురాణానికి సంబంధించి ఒక మాట ఉంది. గురువారం పూట భవిష్య పురాణం పౌరాణికుడి చేత చెప్పించకూడదు, అది ఒక నియమం ఈ పురాణంలో మనకు రాసింది. అమావాస్య, ఈ రెండు అమావాస్య తిథుల్లో భవిష్య పురాణం చెప్పించకూడదు, మిగతా పురాణాలు చెప్పించు. ఈ భవిష్య పురాణానికి మాత్రం అమావాస్య తిథి నాడు కానివ్వండి, గురువారం కానివ్వండి. ఎవడైనా భవిష్య పురాణం ప్రవచనం మొదలు పెడితే గురువారం వదిలేసేసి మిగతా అన్ని రోజులు చెప్పచ్చు, అమావాస్య నాడు మళ్ళీ చెప్పకూడదు. కాబట్టి ఇక్కడ త్రయోదశి శుక్రవారం లగ్నం నిశ్చయించారు.
తండ్రి, తల్లి, అన్న, ముగ్గురు 3 రకాలు తీసుకొచ్చారు. ఈ ముగ్గురు వరులు వచ్చేసారు. అయితే మధుమతి సరిగ్గా అదే సమయానికి పాపం పూర్వకర్మ ప్రభావం వల్ల ఏదో పాము కరిచింది, చప్పున కింద పడి ప్రాణం విడిచి ప్రేతమైపోయింది. ఇక ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. హరిశర్మ వైదిక పద్ధతిలో అనుసరించి చేయవలసినటువంటి కర్మకాండ తండ్రి గారు పూర్తి చేశాడు. త్రివిక్రముడు ఒక వరుడు, ఇతను దుఃఖితుడైపోయి ఏం చేశాడంటే, అరే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి ఇలా అయిపోయిందని చెప్పి ఒక యతి వేషం ధరించి దేశాంతరం పట్టేశాడు, అంటే దేశాలు వెంబడి తిరగటం మొదలు పెట్టేశాడు. ఇక కేశవుడు, ఇతను ఇంకొక వరుడు, ఇతను ఏం చేశాడంటే ఆ శవాన్ని దహనం చేసిన తర్వాత ఎముకలు ఉంటాయి కదా, ఆ ఎముకలు మూట కట్టుకొని వాటిని పట్టుకొని తీర్థాల్లో ముంచడానికి వాడెళ్ళాడు. ఇక వామనుడు, వీడు ఎముకలు కాకుండా చితాభస్మం, ఆ భస్మాన్ని గ్రహించి దాన్నే చూస్తూ ఏడుస్తూ రాత్రి పగలు ఆ చితి దగ్గరే వీడు ఉండిపోయాడు, వీడు అక్కడికి కదల్లా. ఒకసారి ఈ త్రివిక్రముడికి అలా తిరుగుతూ ఉండగా యతివేషధారి వెళ్ళాడని చెప్పుకున్నాం కదా, ఎవరో ఒక పాపం ఒక రామశర్మ అనేటువంటి వాడు ఆయన కనిపించాడు. ఆయన దగ్గర ఏదో మంత్రం, సంజీవని మంత్రం, ఒక మంత్రాన్ని గ్రహించాడు. గ్రహించిన తర్వాత హరిశర్మ కూతురు మధుమతిని దహనం చేసినటువంటి చోటికి ఆ త్రివిక్రముడు వచ్చాడు. ఇక్కడ వీడేం చేశాడంటే, నా ప్రియురాలు, నేను ఎవరినైతే వివాహం చేయదలుచుకున్నాను ఇక్కడ ఉంది కాబట్టి వెంటనే ఈవిడ్ని ఎలాగైనా సరే నేను బతికించాలి అని అనుకొని వీడేం చేశాడంటే త్రివిక్రముడు మంత్రప్రయోగం చేశాడు. తనకిచ్చినటువంటి సంజీవని మంత్రప్రయోగం, బతికింది, మధుమతి బతికింది. అటు ఇటు చూసి మేలుకున్నటువంటి మధుమతి, నేను ఇప్పుడు ఎవరికి భార్యని కావాలి, ధర్మ సంకటం, నేను ఇప్పుడు ఎవరిని ప్రేమించాలంటే ముగ్గురు వరులు మీకు ఎవరిని మీ ముగ్గురులో ఎవరిని నేను వివాహం చేసుకోవాలని వాళ్ళని అడిగింది. అడిగితే ఆ ముగ్గురు వరులు పాపం ఆన్సర్ చెప్పలేకపోయారు, జవాబు చెప్పలేకపోయారు. అప్పుడు బేతాళుడు అడుగుతున్నాడు విక్రమార్కుడిని, నువ్వు చెప్పవయా ఇప్పుడు ఆ మధుమతి న్యాయంగా ఎవరికి భార్య కావాలంటే, ప్రాణదాతాతుయో విప్రహ పితేన గుణతత్పరః అస్తి దాతాతుయో విప్రో భ్రాతృతుల్యః స వేదవిత్. బతికించినటువంటి వాడేమో తండ్రితోటి సమానుడు, అస్థికలు భద్రపరిచినటువంటి వాడేమో సోదరుడితోటి సమానుడు. కాబట్టి చితి వద్ద ఉండిపోయాడే, ఏడుస్తూ ఉండిపోయాడే, వాడే అసలైనటువంటి భర్త అని చెప్పి నిర్ణయం చేసేటమ్మా. గురుగారు చాలా బాగా విపులీకరించి భవిష్యత్ పురాణాన్ని మరి ఈ ప్రేక్షకులకు అందరికీ మీరు చెప్పి చాలా బాగా చెప్పారండి, విపులీకరించి. ధన్యవాదాలు. అవకాశం ఇచ్చినటువంటి SCBC ఛానల్ వారికి, ప్రధానంగా చక్కటి ప్రశ్నలు అడిగిన మీకు కూడా ధన్యవాదాలు. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. ఒక ధర్మ సంకటం వచ్చినప్పుడు ఎవరు నిజమైనటువంటి భర్తగా మనం ఎన్నిక చేయాలో ఇలాగ మనకు చెప్తుంది. ఇంకొకటి ధర్మశీలుడి కథ, ఇందులో త్రిలోక సుందరి కథ అని ఉపకథ కింద వస్తుందమ్మా. ఇక్కడ ఏంటంటే చంపాపురి అని ఒక సుప్రసిద్ధమైనటువంటి ఒక నగరం, దాని ప్రభువు చంపకేశుడు. ఇతడు బాగా విలువిద్య బాగా తెలిసినటువంటి వాడు. అతని భార్య సులోచన. ఆ రాజదంపతులకి ఒకే ఒక్క కూతురు, దాని పేరు త్రిలోక సుందరి. చక్కటి చంద్రుడు లాంటి ముఖం, లేడి కన్నులు లాంటి కన్నులు, ఏదైతే మన కవులో వర్ణిస్తారో అలాగా ఈ అమ్మాయికి లక్షణాలు ఉన్నాయి. ఆ సుందరికి తండ్రి గారు స్వయంవరం ప్రకటించారు. మొత్తం రాజులందరూ వచ్చారు. ఏది మనం నలోపాఖ్యానం మనకి తెలుసు కదమ్మా, నలోపాఖ్యానంలో ఇంద్రుడు, యముడు, వీళ్ళందరూ కూడా దమయంతిని వివాహం చేసుకోవాలని వస్తారు కదా. ఆ రకంగానే ఇంత చక్కటి అందగత్తెని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇంద్రుడు, యముడు, కుబేరుడు, వరుణుడు వీళ్ళందరూ కూడా మానవ రూపాలతో వచ్చారట.